బీజేపీ పార్టీని ఆర్ఎస్ఎస్ ను దేశం నుంచి తరిమి కొట్టేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని మొగుళ్లపల్లి కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అణగదొక్కాలని చూస్తోందన్నారు. రాజ్యాంగ పరిరక్షణదే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమైన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర మొగుళ్లపల్లి మండలంలో 3వ రోజు కొనసాగింది. మండలంలోని నరసింగపురం, వేములపల్లి, గూడుపాడు, బంగళపల్లి వరకు ఈ యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పార్టీ అధ్యక్షుడు ఆకుతోట కుమారస్వామి, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్ హాజరయ్యారు. బీజేపీ మత రాజకీయాలను వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని నినాదాలు చేస్తూ యాత్రను కొనసాగించారు. రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనాడు రాజ్యాంగంలో అంబేద్కర్ రాసినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పేద మధ్యతరగతి ప్రజలకు చెందాలనే ఉద్దేశంతో రాసినటువంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం కాలరాసి రాజ్యాంగాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు చూసినట్టయితే వక్ఫ్ భూముల విషయంలో కానివ్వండి, ఈబీసీ రిజర్వేషన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తూ ప్రశ్నించేటువంటి నాయకుల మీద అక్రమ కేసులు బనాయిస్తూ తిరిగి మళ్ళీ వాళ్ళే పార్టీలో కండువాలు కప్పి ఆహ్వానించి ఈ విధమైనటువంటి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నాడు. ఇవన్నీ కూడా గమనించినటువంటి ఏఐసిసి రాహుల్ గాంధీ గారు ప్రజలకు ఈ విషయాలని, రాజ్యాంగంపై పూర్తి అవగాహన రావాలని కేవలం 10% ఉన్నటువంటి ఉన్నత వర్గాల కోసం ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పేద బలహీన వర్గాలకు రేపు అన్యాయం జరుగుతుంది. ప్రతి పౌరుడు ఇందులో పాల్గొనాలి, ప్రతి వ్యక్తి పాల్గొనాలి, ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క రాజ్యాంగంపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్తన్న గారి ఆదేశాల మేరకు మొగుళ్లపల్లి మండలంలో మెట్టిపల్లి గ్రామం నుంచి మొదలైనటువంటి ఈ పాదయాత్ర ఈ రోజు నర్సింగాపూర్, వేములపల్లి మీదుగా బంగ్లాపల్లి, గుడిపాల్లో ఈ రోజు చేయడం జరిగింది. ఈ యొక్క పాదయాత్రకు సహకరించినటువంటి మండల నాయకులకు, గ్రామ నాయకులకు, గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ గారి నాయకత్వం.